విపక్షంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీల భారాల గురించి దంపుడు ఉపన్యాసాలు వేయడం, అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచడం అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో కరెంటు ఛార్జీల పెంపుని బాదుడే బాదుడు అంటూ ప్రతి చోట బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కరెంటు కొంటున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాము అని చెప్పేసి తీరా చూస్తే కరెంటు ఛార్జీలు భారీగా బాధేశారు. దాంతో ఆగ్రహించినటువంటి ప్రజలుని రెచ్చగొట్టారు చంద్రబాబు నాయుడు. ఎంత అతనే బాదుడు చేశాడు. అసలు నేను వస్తే కనుక నా అనుభవంతో తగ్గించేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచను, పైగా తగ్గిస్తాను, ఇది నా హామీ అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఛార్జీలు పెరగడం మామూలుగా కాదు, బాది వదిలిపెడుతున్నారు. అదేమంటే అప్పట్లో అతను చేసిన తప్పుల వల్ల అంటున్నారు. అంతకుముందు మరి అప్పుడు చంద్రబాబు చేసిన తప్పులకే కదా జగన్మోహన్ రెడ్డి పెంచింది. ఇప్పుడు జగన్ చేసిన తప్పులకి చంద్రబాబు పెంచుతారు. అంటే ఛార్జీలు పెరగడమే తప్ప తగ్గడం ఉండట్లేదు. పైగా దాన్ని గొప్పగా సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి, ఎదురోళ్ల మీద బ్లేమ్ గేమ్ నడుతుంది. కానీ అట్లా కాకుండా మాట చెప్పి హామీ ఇచ్చి ఆచరణలో పెడుతున్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. శివసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారీగా కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామన్నారు. అప్పుడు క్రిందటిసారి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కొంత తగ్గించారు. ఇప్పుడు ఏకంగా భారీ తగ్గుదల 10% తగ్గించారు ఫస్ట్ ఇయర్. టోటల్గా రాబోయే 5 ఏళ్లలో 26% కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అన్నటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 10% తగ్గించడం ద్వారా ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట.